హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా అండి? నా వీడియోలు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి? ఇవాళ మీకు నేను కేక్ చూపిస్తున్నానండి. మైదా పిండి లేకుండా ఎగ్ లేకుండా మీకు చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నాను నా వీడియో మొత్తం చూడండి, ఓకేనా అండి? ఇంకా నా వీడియో చూసుకుంటా లైక్, ఇంకా సబ్స్క్రైబ్, షేర్, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనా అండి? స్టార్ట్ చేస్తున్నా. దీనికి ఏమేం కావాలంటే ఇదండి, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోవాలండి ఒక బౌలు. నేను అన్నీ కరెక్ట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను, అదే విధంగా చేయండి, మీకు మంచిగా కరెక్ట్గా కేక్ వస్తుంది. ఇదండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, సన్న రవ్వ అండి. ఒక బౌల్ తీసుకున్నాను. పాలు, దాని 3 వంతులు పాలు తీసుకోవాలండి. అంటే రవ్వ నిండుగా తీసుకున్నా కానీ అది 3 వంతులు పాలు. ఇంకా కొంచెము మన గోధుమ పిండి అండి, సగము. మళ్ళీ నేను మెజర్ చూపిస్తున్నాను, అదే బౌల్తో మీకు చూపిస్తాను. ఇది ఒకటి, ఈ స్పూన్ తోటి, చిన్న స్పూన్ తోటి 1 స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం సోడా, అదే చిన్న సోడా అండి కొంచెము. ఇదండి, ఇవి కావాలా. ఒక బౌల్ తీసుకుందాం, వెడల్పు బౌల్ తీసుకుందామండి కలపనీకి. చాలా బాగుంటుందండి, చాలా మంచి కుదిరింది కూడా కేక్, సాఫ్ట్గా. పిల్లలు చేయమన్నారండి కేక్, వాళ్ళ చిన్న నాన్నమ్మ కోసము, బర్త్డే కోసము కేక్ చేయమన్నారు. వాళ్ళే కలుపుతున్నారు, నేను చూపిస్తున్నాను వాళ్ళకి ఏ విధంగా చేయాలో. పిల్లలే అంతా దాన్ని కలపడం అంతా పిల్లలే చేస్తున్నారు. ఇదండి, రవ్వ వేసుకొని నేను పాలు కొన్ని పోసుకొని కొంచెం మెల్లమెల్లగా కలిపేస్తున్నాను. అన్ని పాలు వేసేస్తాను. దీంట్లో ఇప్పుడు మనం షుగర్ అండి, ఇది షుగర్ పౌడర్. నేను కూడా ఇది ఒక బౌల్ వేస్తున్నాను, ఎందుకంటే రవ్వకి కొంచెము షుగర్ ఎక్కువనే పడుతుంది. కరెక్ట్గా ఈక్వల్ మెజర్మెంట్గా షుగర్ వేయాలా. మీరు తక్కువ కావాల్సి తక్కువ వేసుకోండి. ఇదండి, పాలు, షుగరు, రవ్వ వేసుకొని కలిపేసుకుందామండి. ఇది నూనె అండి, సన్ఫ్లవర్ ఆయిల్ సగం వేసుకోవాలండి. సగం కంటే కొంచెం ఇంకా తక్కువనే వేసుకోవాలా. అదే బౌల్తో మీకు చూపిస్తున్నాను మెజర్మెంట్. నూనె వేసుకొని దీన్ని మళ్ళీ కలుపుతూనే ఉండాలా. దీంట్లో ఇప్పుడు మనం గోధుమ పిండి వేసేసుకుందామండి. అదే బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మెజర్ చేసిన బౌల్లోనే అది వేసినాను. కరెక్ట్గా సగం ఉంటుందండి గోధుమ పిండి, చూసినా సగం బౌల్ గోధుమ పిండి. ఇది కూడా వేసుకొని ఇక బాగా కలపాలండి, మంచిగా థిక్గా కావాలి బటర్ అంతా. మా అమ్మాయి చిన్న కూతురు కలుపుతుందండి వాళ్ళ నాన్నమ్మ కోసము. మమ్మీ చేయి మమ్మీ, ఏ విధంగా చేయాలో చెప్పండి, నేను చేస్తాను అని అన్నారు ఇద్దరు. ఇదండి, సోడా వేసినాను, తినే సోడా వేసినాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసేసినాను. ఇదండి, కలిపేసుకొని మంచిగా కలపాలండి. థిక్గా అయిపోయింది చూసిరాని మంచిగా. ఇప్పుడు మనం దేంట్లో అయితే వేసుకుంటున్నామో అదండి, నేను వెనీలా ఎసెన్స్ వేసినాను సగం, అదే క్యాప్ తోటి సగము వెనీలా ఎసెన్స్ వేసినాను. మంచిగా కలిపేసి చూసిరా ఎంత థిక్గా అయిందో. ఆ రవ్వ అంతా మంచిగా ఇదైపోతుంది. ఇప్పుడు నా దగ్గర కేక్ టిన్ లేదండి, స్టీల్దే గిన్నె తీసుకున్నాను. దాంట్లో నూనె వేసి ఇంక పొడి పిండి వేసి పెట్టుకున్నాను. ఇదండి, దీంట్లో మొత్తం వేసేసుకుందాము. ఇదండి, సగం వేసినాను, కిందికి వచ్చిందండి, అది కూడా వేసేసుకోండి. మొత్తము పెట్టేసుకుందాం గిన్నెలోకి. నేను ఒక టేక్షల కింద ఉప్పు వేసి ఒక టిఫిన్ మూత పెట్టినానండి. దానిపైన తొందరగా అయిపోతుందండి, తొందరగా. నాకైతే 35 మినిట్స్ అయ్యిందండి. ఇది ముందే ఒక 10 మినిట్స్ ముందు సిమ్ పైననే డేక్షా ఉప్పేసి పెట్టుకున్నాను మూత పెట్టి. ఇదండి, 35 మినిట్స్ అయిందండి, కేక్ అయిపోయింది. ఈ విధంగా కలర్ చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది, బ్రౌన్గా చాలా బాగా వచ్చిందండి కేక్, మంచిగా కుదిరింది కేక్. ఇదండి, ఇది ఫ్రూట్ కట్టెతోటి నేను చేసినాను. ఇది మళ్ళీ వెనక దాంతో చేస్తే క్లియర్గా నీట్గా వచ్చేసిందండి బయటికి. మంచిగా అయిపోయింది కేక్, సెట్ అయిపోయింది, చాలా మంచిగా కుదిరిందండి. చూసిరండి కేక్. ఇది నేను కట్ చేయలేనని మొత్తం చిన్నగా చేయలేనండి, మొత్తం ఒక కేక్ చేపించేసారు పిల్లలు.
కానీ సాఫ్ట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం. చూసిరా లేపుతుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్. చాలా మంచిగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ లేకుండా ఇంకా మైదా పిండి లేకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసి.